హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం బాలనాగమ్మ కథ చెప్పుకుంటున్నాం కదా. నిన్న ఎంతవరకు వచ్చాము? లక్ష్మమ్మని నాగేంద్రుడు కాటు వేయటము, ఆవిడ చనిపోవటము, అంతవరకు వచ్చాం కదా. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, ఆవిడ చనిపోయింది అని చెప్పి రాజుగారు ఎంతో బాధపడతారన్నమాట. రాజుగారే కాదు, ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే ఆవిడ చాలా మంచి ఆవిడ, పిల్లల్ని చాలా, ఆ ప్రజల్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉండేదన్నమాట ఆవిడ. అందుకని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధపడతారు. అయితే ఆవిడ చనిపోవటానికి ముందు రాజుగారితో చెప్తుంది కదా, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, మంచిగా పెళ్ళిళ్ళు అవి చెయ్యండి, చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి అని పదే పదే చెప్తుంది కదా ఆవిడ. పాపం నవభోజరాజు అవన్నీ తలుచుకొని ఎంతో బాధపడతాడనమాట. బాధపడి ఆ పిల్లల్ని చాలా ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడనమాట, ఎంతో జాగ్రత్తగాను. అయితే పెద్దమ్మాయి సూర్యనాగమ్మ అనమాట, అలాగే రెండో అమ్మాయి పేరు చంద్రనాగమ్మ. ఇలా అందరి పిల్లలకి కూడా, 7 పిల్లలకి కూడా నాగ అనే వచ్చేటట్టు పేర్లు పెట్టుకున్నారనమాట వాళ్ళు. అట్లాగే చివరి 7వ అమ్మాయి పేరు బాలనాగమ్మ అనమాట. ఈ బాలనాగమ్మ గురించే మనకి ఈ బాలనాగమ్మ కథ అనేది వచ్చింది. ఆవిడ ఎలా జీవించారు, ఎలాగా, అవన్నీ దాని గురించి చెప్పుకోవటమే ఈ బాలనాగమ్మ కథ అన్నమాట. అయితే ఈ పిల్లలు ఆయన అలా పెంచుకుంటూ ఉంటే ఈ మంత్రులు, బంధువులు వీళ్ళందరూ ఏమంటారు, పిల్లల్ని నువ్వు ఒక్కడివే ఎలా పెంచగలుగుతావు, వాళ్ళకి అన్నీ చూడాలి, అన్నీ చేయాలి, నువ్వు రాజకార్యాలు కూడా చేయాలి, కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పి అందరూ ఆయన్ని రోజు సతాయిస్తూ ఉంటారనమాట. ఆయనేమో నేను చేసుకుంటే నా పిల్లలకి వచ్చిన ఆవిడ సరిగ్గా చూస్తుందో చూడదో, నేను నా పిల్లల్ని ఎప్పటికో ఎన్నో సంవత్సరాలకి నాకు పుట్టారు ఈ పిల్లలు, ఆ ముద్దు ముచ్చట చూసుకోకుండానే తల్లి చనిపోయింది, నేను పిల్లల యొక్క ఆలనా పాలనా చూసుకుంటాను కానీ పెళ్లి చేసుకోను అని చెప్పి ఆయన చాలా ఖచ్చితంగా చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే అలా కొన్నాళ్ళు అతనే ఆ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటున్నాడు కదా. కానీ వాళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి, అలా కాదు ప్రభు, మీరు పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉంటే ఇంకా చివరికి సరే అని ఒప్పుకుంటారన్నమాట రాజుగారు. ఒప్పుకునేటప్పటికి ఇంకా సంతోషంగా ఈ మంత్రులందరూ ఏం చేస్తారు, నలుదిక్కులకి రాజకుమార్తె ఎవరైనా మంచి అమ్మాయి దొరుకుతుందేమో అని వెతకటానికి వెళతారనమాట. వెళితే వాళ్ళకి ఒక అంతే, మంత్రులే స్వయంగా వెతకటానికి వెళ్తారు కదా. వాళ్ళకి నైనవాది అనే ఒక పట్టణాన్ని పరిపాలించే ధవళరాజు కుమార్తె మాణిక్యాల దేవి అనమాట. ఆవిడ బాగా నచ్చుతుంది మంత్రులకి, చాలా బాగుంటుంది ఆవిడ, చాలా నెమ్మదస్తురాలుగా కనిపిస్తోంది. ఈవిడైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి ఆ రాజుని అడిగి, మా రాజుగారు నవభోజరాజు గారు ఉన్నారు, ఆయనకి ఇట్లా 7 పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు, ఆవిడ చనిపోయారు రాణిగారు అని చెప్పి అన్ని విషయాలు రాజుగారికి చెప్పి ఆయన ఒప్పుకుంటారన్నమాట. ఈవిడ్ని మాణిక్యాల దేవిని నవభోజరాజుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. సరే, వీళ్ళిద్దరికీ వివాహం అవుతుందన్నమాట. వివాహమై వాళ్ళు ఈ చక్రపట్నం వస్తారు. వచ్చిన తర్వాత ఈ నవభోజరాజు ఏం చేస్తారు, ఆవిడికి పెద్ద భవంతి కట్టించేసి అందులో రాజమర్యాదలతో ఉంచుతారనమాట. ఉంచి మీరందరూ ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడకి ఏం కావాలో అన్నీ చూసుకోండి అని బోల్డ్ మంది అంతఃపురంలో బోల్డ్ మంది సేవకుల్ని పెట్టేసి ఆయన పిల్లలతో ఆడుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, రాజకార్యాలు చూసుకోవటం, ఇవే చేసుకుంటూ ఉంటారు. కానీ ఆవిడతో అస్సలు మాట్లాడటం కానీ, ఆవిడతో ఫ్రెండ్లీగా ఉండటం కానీ ఏమీ చెయ్యరన్నమాట. చేయకపోయేటప్పటికీ ఈ మాణిక్యాల దేవికి అనిపిస్తుంది, ఏంటి ఈయన వివాహమైతే చేసుకున్నారు కానీ నాతో అసలు మాట్లాడట్లేదు, దీనికి అంతటికీ కారణం ఆ పిల్లల ఆలనా పాలనా చూడటం మూలంగానే నాతో అస్సలు మాట్లాడట్లేదు అని ఆవిడ పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఆవిడ ప్రయత్నం చేస్తుంది రాజుగారితో మాట్లాడటానికి, కానీ రాజుగారు అంతగా ఇష్టపడరు అనమాట ఆవిడతో మాట్లాడటానికి. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఏమవుతుందంటే, నవభోజరాజు గారు ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఢిల్లీ చక్రవర్తుల కింద వీళ్ళు సామంతులుగా ఉండేవారు అనమాట. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి జమాబందీ లెక్కలన్నీ చూసుకొని, అంటే వాళ్ళకి ఎంత పన్ను కట్టాలి ఏంటి అవన్నీ లెక్కలు చూసుకొని వాళ్ళకి ఆ పన్ను అవన్నీ కట్టేసి రావాలన్నమాట ప్రతి సంవత్సరం. అలా ఈయన ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం పడింది.
అయితే మంత్రులతో చెప్తారు, అదేంటి పిల్లల్ని కూడా రెడీ చెయ్యండి, పిల్లల్ని కూడా తీసుకొని నేను ఢిల్లీ వెళ్తాను అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట రాజు. ఆజ్ఞాపించేటప్పటికి మంత్రులు సరే అని పిల్లల్ని కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఈ విషయము ఈ మాణిక్యాల దేవికి తెలుస్తుంది. ఆవిడ వచ్చి ఆ రాజుతో అంటుంది, ప్రభు మన్నించండి, అదేంటి నేను పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళు చిన్న పిల్లలు, మీరేమో ఎక్కడికో చాలా దూరం వెళ్తున్నారు, అక్కడ మీరు ఆ పనులు ఈ పనులు చూసుకుంటూ ఉంటే పిల్లల్ని ఎవరు జాగ్రత్తగా చూస్తారు, కాబట్టి ఇక్కడ ఉంచండి, నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఇక్కడ అని చెప్పి అడుగుతుందన్నమాట ఆ రాజుని. అడిగితే రాజు ఒక్క నిమిషం ఆలోచించి, నిజమేను ఎక్కడో దేశం తీసుకెళ్తున్నాము అంటే వాళ్ళకి అప్పుడు ఢిల్లీ అంటే వాళ్ళకి చాలా దూరం అన్నమాట అప్పటి రోజుల్లో. అందుకని వాళ్ళు ఢిల్లీకి అంటే చాలా దూరము అని భయపడుతూ ఉండేవారు అనమాట వెళ్ళటానికి. సరే అని చెప్పి రాజు, సరే జాగ్రత్తగా ఉంచుకో పిల్లలు, నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూడాలి సుమా, అదేంటి అని చెప్పి గట్టిగా ఆవిడని హెచ్చరించి ఆ పిల్లల్ని ఆవిడ దగ్గర వదిలిపెట్టి ఆయన ఢిల్లీ ప్రయాణమై వెళ్తాడనమాట. వెళ్తే ఈవిడేం చేస్తుంది, పిల్లలందరినీ పిలిచి, ఏంటి ఇవాళ పౌర్ణమి, పగలంతా ఉపవాసం ఉండండి, రాత్రికి చంద్రుని చూసిన తర్వాత భోజనం చేద్దురు కానీ అప్పుడు మీకు మంచి భర్తలు వస్తారు అని చెప్పి వాళ్ళకి చెప్తుందనమాట. పిల్లలు సరే పిన్ని చెప్పింది కదా అని చెప్పి ఒప్పుకుంటారు సంతోషంగా. కానీ వాళ్ళకేం తెలుసు ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండాలి, నీరసం వస్తుంది అని, పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదు. సరే పిన్ని చెప్పింది కదా ఉపవాసం ఉందాంలే అని సరే ఉంటాం అంటారనమాట. అయితే వాళ్ళు ఉపవాసం ఉండలేక నీరసం వచ్చేసి, ఇంకా మేము చెయ్యలేం పిన్ని, మాకు ఏదో ఒకటి పెట్టేసేసేయి, మేము తినేస్తాము, ఇంకా ఆగలేకపోతున్నామని పాపం వాళ్ళ పిన్నిని అడుగుతారనమాట. అడిగితే వాళ్ళ పిన్ని అంటుంది, అదేంటి మీకు మంచి జరుగుతుందని కదా నేను చెప్పాను, ఉండకపోతే ఎట్లాగా, పోనీ కనీసం వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళి, అంటే బావి దగ్గరికి అనమాట, వెళ్ళి నీళ్లు తోడుకురండి, నీళ్లు తోడుకొస్తే నేను మీకు అన్నం వండి పెడతాను అని చెప్పి చెప్తుందనమాట. చెప్తే వాళ్ళు అంటారు, అయ్యో మాకు అసలు నీళ్లు తోడటము అది ఏమీ రాదు పిన్ని అని అంటారనమాట. అంటే రాదంటే ఎట్లాగా, ఉపవాసము చెయ్యలేక నీళ్లు తోడుకొని రాలేకపోతే ఎట్లాగా, మీకు మంచి భర్తలు రావద్దా ఏంటి అని చెప్పి వాళ్ళకి 7 కుండలు ఇచ్చి వాళ్ళని పంపిస్తుందనమాట. వాళ్ళు పాపం అలాగే వెళ్ళి 7 కుండలతోనూ నీళ్లు తోడుకొని నెమ్మదిగా ఆ బరువు అంతా మోసుకొని, ఎందుకంటే పాపం వాళ్ళు బరువులు మొయ్యలేరు, నీళ్లు తోడటం రాదు, రాజకుమార్తెలు కదా, వాళ్ళకి అన్ని పనులు అన్నీ వాళ్ళు సేవకులు చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. అయినా సరే పిన్ని చెప్పింది కదా అని పాపం అలాగా వెళ్ళి నీళ్లు తోడుకొని వస్తూ ఉంటారనమాట. వస్తూ ఉంటే సగం దూరం వచ్చేటప్పటికి బిందులన్నీ తేలిగ్గా అయిపోయేటప్పటికి ఇదేంటి ఇలా అయిపోయాయి నీళ్ళన్నీ ఏమైపోయాయని తొంగి చూసేటప్పటికి ఆ కుండల్లోనూ ఒక్క చుక్క నీళ్లు కూడా ఉండదు, ఎందుకంటే అవన్నీ చిల్లు కుండలు అనమాట. ఈవిడ ఏం చేస్తుంది, అన్ని చిల్లుకుండలు ఇస్తుంది. ఆవిడికి ఏంటి, పిల్లలు ఈ పిల్లల్ని సరిగ్గా చూడటము అది ఆవిడికి ఏమీ ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఈ పిల్లల మూలంగానే రాజుగారు నాకు దగ్గరగా రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని ఆవిడికి కోపం అనమాట. అందుకని పిల్లలకి తెలియదు పిన్నికి కోపము మన మీద అని చెప్పి, అందుకని వాళ్ళు పిన్నితో సంతోషంగానే ఉంటారు. కానీ ఈవిడేమో ఇలా చేస్తుందనమాట. వాళ్ళు పాపం అలాగే ఏడ్చుకుంటూ బట్టలన్నీ తడిసిపోయి పిన్ని దగ్గరికి వస్తారనమాట. వచ్చి పిన్ని చిల్లు కుండలు ఇవన్నీను ఎన్నిసార్లు తెచ్చినా సరే ఉండట్లేదు నీళ్ళు ఇందులోనూ, మా బట్టలన్నీ తడిసిపోయాయి పిన్ని, ఇంకా మేము వెళ్ళలేమని ఏడుస్తారనమాట. ఏడిస్తే ఆవిడంటుంది, చిల్లు కుండలు నేనెందుకు ఇచ్చాను, మీరే వాటిని పగలగొట్టేసి ఉంటారు, అలాగా వెళ్ళి ఎలాగైనా సరే తీసుకురావాల్సిందే నీళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళని పంపిస్తుంది అనమాట. పాపం వాళ్ళు అలా ఏడ్చుకుంటూ వెళ్తారు. ఎందుకు వాళ్ళు, అయ్యో నాన్న లేడే, నాన్న ఉంటే బాగుండేది, నాన్నతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని పాపం వాళ్ళందరూ అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తారనమాట. తల్లి లేదు, ఎవరు చూస్తారు వాళ్ళని, వాళ్ళ బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, అందుకని పాపం ఏడుస్తూ వెళ్తారనమాట. నూతి దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ తల్లి ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఎవరు ఆ తల్లి, లక్ష్మమ్మ అనమాట. ఆవిడ చూస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆవిడ పిల్లల్ని వదిలిపెట్టలేక అలాగ అదృశ్య రూపంలో ఉండి వాళ్ళని అలాగా చూసుకుంటూ ఉంటుందన్నమాట. పాపం పిల్లలు ఇలా బాధపడటం చూసి పిల్లలకి ఏం చేస్తుంది, వాళ్ళు వస్తున్న దారిలోనూ పళ్ళు ఏర్పాటు చేస్తుందన్నమాట. అన్ని రకాల పళ్ళు ఏర్పాటు చేసి పక్కన నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ పిల్లలకి కనిపించదు ఆవిడ. వాళ్ళు బోళ్ళు పళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎవరో పెట్టారు, మన కోసమే పెట్టినట్టున్నారు, ఎవరో
భగవంతుడే వచ్చి ఇలా పెట్టినట్టున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పాపం అందరూ ఆ 7 పిల్లలు ఆ పళ్ళన్నీ తాగి ఆ నూతిలో నీళ్లు తోడుకొని మంచినీళ్ళు తాగేసేసి అప్పుడు ఆ కుండలతో ఏదో కింద ఆ మీద పడుతూ ఆ నీళ్లు తీసుకొని వస్తారనమాట. మళ్ళీ పిన్ని దగ్గరికి వస్తారు. వచ్చేటప్పటికి ఆ పిన్ని దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కొంచెం నీళ్లు ఉంటాయి. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది, కోపంగాను నీళ్లు కూడా తీసుకురాలేదు మీరు అని చెప్పి ఈ గదిలో కూర్చోండి మీరు అని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసేసి బయట గడియ పెట్టేసి వచ్చేస్తుంది. పాపం వాళ్ళు ఏడ్చి 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 ఇంకా పడుకొని నిద్రపోతారన్నమాట. తెల్లారి లేచి ఈవిడేం చేస్తుంది, తలుపు గడియ తీసి చూస్తుంది. చూసేటప్పటికి పిల్లలందరూ నిద్రపోతూ ఉంటారనమాట. వాళ్ళని లేపుతుంది. లేపేటప్పటికి అయ్యో చంద్రుడు వచ్చేసాడా పిన్ని, చంద్రుడు వచ్చేసాడా పిన్ని, మాకు అన్నం వండి పెడతావా అని వాళ్ళు లేస్తారనమాట. లేచేటప్పటికి ఈవిడంటుంది, చంద్రుడు రావటము అయ్యింది, వెళ్ళిపోవటము అయిపోయింది, ఇప్పుడు తెల్లగా తెల్లారింది, సూర్యుడు వచ్చేసాడు, లేవండి లేవండి అంటుందన్నమాట. అయ్యో అవునా అవునా అని చెప్పి పాపం వాళ్ళు లేస్తారనమాట. లేచేటప్పటికి ఆవిడంటుంది, అదేంటి మీరు ఏమో ఇటు ఉపవాసము చేయలేకపోయారు, బావిలో నీళ్లు తీసుకురాలేకపోయారు, చంద్రుని చూడకుండా నిద్రపోయారు, ఇంకా మీకు అసలు మంచి భర్త ఎలా దొరుకుతాడు, అసలు నేను ఎంతో మంచి చేద్దామనుకున్నాను మీకు అని చెప్పి ఆవిడ ఎంతో ఇదిగా మాట్లాడుతుందన్నమాట ఆ పిల్లలతోనూ. మాట్లాడేటప్పటికి ఆ పిల్లలు మేము చేయలేకపోయాం పిన్ని, మా వల్ల కాలేదు, మాకు ఆకలి వేసేస్తుంది, మాకేదో ఒకటి పెట్టు పిన్ని అని పాపం ఆవిడ్ని బతిమాలుతారనమాట. బతిమాలేటప్పటికీ ఆవిడ ఏం చేస్తుంది, సరే మీకు నేను ఏదో ఒకటి చేసి పెడతాలేండి అని చెప్పేసేసి వాళ్ళతో మంచిగా మాట్లాడుతుందనమాట. మంచిగా మాట్లాడి వాళ్ళని ఎలాగా ఇక్కడి నుంచి రాజుగారికి దూరం చేయాలి, మనము ఆ రాజుగారు వచ్చే లోపల రాజుగారికి వీళ్ళని దూరం చేయాలి, దూరం చేస్తేనే రాజుగారు నాతో మాట్లాడతారు, మంచిగా ఉంటారు అని ఆవిడ మనసులోనూ బోల్డ్ ఆలోచనలు చేస్తూ ఉంటుందన్నమాట. పాపం ఈ పిల్లలకి తెలియక వాళ్ళ పిన్ని ఏదో ఒకటి చేసి పెడుతుందిలే అని చెప్పి పాపం అలా కూర్చుంటారన్నమాట. అక్కడ ఆ గదిలోనే కూర్చుంటారు. కథ కంచికి మనం ఇంటికి. రేపు ఏం జరుగుతుందో తెలుసుకుందాం, సరేనా? అన్నం వండి పెడుతుందా, మంచిగా చూస్తుందా, లేకపోతే ఆ పిల్లల్ని ఏం చేస్తుంది, ఏమిటి అన్నది రేపు కథలో తెలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్.